కానీ రోజు గ్రామాల్లో లేదా ఊళ్ళల్లో లేదా మున్సిపాలిటీల్లో జెండా మోసి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్దని చెప్పి నమ్మి మీకు వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమం చేస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి గ్రామీణ స్థాయిలో లేదా క్షేత్ర స్థాయిలో మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ దోపిడీల్ని ఎత్తి చూపటంలో ఆపటం చంద్రబాబు నాయుడు గారు మీ పోలీసులు, మీరు పెంచి పోషించే మీ నమ్మకస్తులైన పోలీసుల తరం కాదు, మీ డీజీపీ తరం కాదు, ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ చేయలేరు మమ్మల్ని. ఏం చేయగలరు మీరు? సోషల్ మీడియా పేరుతో నెల లోపల ఉంచగలవు తప్పుడు కేసు కట్టి. మా భాషలో లేదా సోషల్ మీడియాలో మేము పెట్టే పోస్ట్లో అసభ్యత, జుగుప్సాకరం ఉంటే మేము సిద్ధమే, ఆ పాపం చేశాం కాబట్టి భరించడానికి. కానీ రాజకీయంగా మీ పొరపాటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఎవడు కూడా హద్దు దాటడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, హద్దు దాటడు. హద్దు దాటకుండానే మీ తప్పుల్ని, పాపాలని విమర్శిస్తూనే ఉంటాం, ఎత్తి చూపిస్తూ ఉంటాం. టాస్క్ ఫోర్స్లు వేసుకో, క్యాబినెట్ సబ్ కమిటీలు వేసుకో, కొత్త చట్టాలు తయారు చేసుకో, మీ ఇష్టం వచ్చిన చేతనం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం. సోషల్ మీడియాలో ఇప్పటికి 80% మీరు ఆక్రమించుకుని ఉన్నారు. 20%లో కమ్యూనిస్టులు మేము కలిసి పనిచేస్తున్నాం, లేదా న్యూట్రల్గా ఉండేటువంటి సోషల్ యాక్టివిస్టులు కలిసి పనిచేస్తున్నాం. దానికే మీకు విసర్జన అయిపోతుంటే మేము దడం అని చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు, సోషల్ మీడియాలో పనిచేసే అంటే పోస్ట్ పెట్టేవాడు, మీ తప్పుల్ని ఎత్తి చూపించేవాడు, ఈ ఉడత ఊపులకి బెదిరేది లేదు, అదిరేది లేదని గుర్తుపెట్టుకోండి. అతి జుగుప్సాకరంగా సోషల్ మీడియాని తయారు చేసింది మీరు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అతి అసభ్యంగా, జుగుప్సాకరంగా, కుసంస్కారంగా, సంస్కారహీనంగా పోస్టులు పెట్టిస్తున్నది, వీడియోలు చేయిస్తున్నది మీరే. మీ ఐటీడీపీ పేరు మీద చేయిస్తున్నారు. ఇవన్నీ మీరేం చేసినా, కేసులు కడదామన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మాత్రం మీ పాపాలను ఎత్తి చూపటంలో, మీ అవినీతిని ప్రజలకి కళ్ళకు చూపించడంలో మాత్రం వెనక్కి తగ్గమని చెప్పని, అలాగే రావణ గురించి